ఇప్పుడు కృప గురించి నా థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాక్ట్రిన్ విన్న తర్వాత క్వెషన్స్ అవి వేస్తున్నారట కదా! నా థియరీ మీకు అర్థమైతే ఇక క్వెషన్స్ అడగకపోవచ్చేమో. చెప్పండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. పాయింట్ నంబర్ 1 పాపము, కృప ఒకదానికొకటి అపోజిట్ వర్డ్స్. మనం కృపను పొందుకుంటే పాపం చేసినా భయపడక్కర్లేదు. మనం చేసిన పాపాల్ని కృప క్షమించింది. చేస్తున్న పాపాల్ని కృప క్షమిస్తుంది. చేయబోతున్న పాపాల్ని కూడా కృప క్షమించేస్తుంది. అది కృప స్పెషాలిటీ. మనం విశ్వసిస్తే కృపొస్తుంది. కృప ద్వారా రక్షణొస్తుంది. రక్షణ పరలోకాన్నిస్తుంది. సింపుల్. సరే. ఇక కృప విషయానికొద్దాం. మీరు కృప కోసం థియరీ చెప్పారు. మేమిప్పుడు మిమ్మల్ని వాటి నుంచి ప్రశ్నలు అడగం. కృపను బైబిల్‌లో జరిగిన ఒక ప్రాక్టికల్ సందర్భం ద్వారా మీకు వివరిస్తాం. మా ప్రాక్టికల్ మీ థియరీని గనుక వాక్యానుసారంగా ఖండిస్తే మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. చెప్పండి. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఆమెను యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఈమెను ఏం చేయమంటావని అడిగారు. మీలో పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అని చెప్పి చాకచక్యంగా ఆమెను శిక్ష నుంచి తప్పించాడు. ఇది కృప. ఆ కృప ఆమెతో చెప్పింది, మరీ ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఉన్నట్లు మరెన్నడూ పాపం చేయకు అని. ఇదే కృప చూపించడం వెనకాల దేవుడి ఉద్దేశ్యం. ధర్మశాస్త్రం పాపం చేయగానే శిక్షించమంటుంది. కానీ కృప పాపం చేయకుండా ఉండడానికి మరొక అవకాశం ఇస్తుంది. అంతేకాని పాపం చేయమని ప్రోత్సహించదు. కృప ఉంది కదా అని పాపం చేయకూడదు. అనుకోకుండా పాపం చేస్తే కృపను ఆశ్రయించాలి. మన ప్రాంతంలో హాస్పిటల్ ఉంది కదా అని రోగం తెచ్చుకోం కదా.